సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 177వ రోజు జూలై 25వ తారీఖు. ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో 4 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథములో ఉన్న 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము మరియు 7వ అధ్యాయము. ఈనాటి భాగములోని 4 అధ్యాయములలో మొదటి అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథములోని 4వ అధ్యాయంలో ఉన్న 22 వచనములు. ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిస్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందుము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులైన హోఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసమునొద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకుని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగూ సంభ్రమింపలేదు. అయ్యయ్యో, మహాశూరుడగు ఈ దేవుని చేతిలో మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. ఫిలిస్తీయులారా, ధైర్యము తెచ్చుకుని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హోఫ్ని, ఫీనెహాసులను ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. ఆనాడే బెన్యామీనీయుడొకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తలమీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవ ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుషుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను. ఏలీ 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుషుడు యుద్ధములో నుండి వచ్చిన వాడను నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చింతనని ఏలీతో అనగా అతడు, నాయనా, అక్కడ ఏమి జరిగనని అడిగెను. అందుకు అతడు, ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హోఫ్ని, ఫీనెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను. దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చెను. ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులయ్యుండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియో తన మామయు తన పెనిమిటియో చనిపోయిరనియో ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీదకి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా
దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియో చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. ఈకాబోదు అనగా ప్రభావము పోయెను అని అర్థము. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టబడిపోయెనని ఆమె చెప్పెను. ఇంతటితో సమూయేలు మొదటి గ్రంథములోని 4వ అధ్యాయంలో ఉన్న 22 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 4 అధ్యాయములలో 2వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథములోని 5వ అధ్యాయంలో ఉన్న 12 వచనములు. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనేజరు నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడియుండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చు వారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్న 6వ వచనం నుండి, యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను. అష్టోదు వారిని దాని సరిహద్దులలోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా, అష్టోదు వారు సంభవించిన దాన్ని చూచి, ఇశ్రాయేలీల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహు భారముగానున్నదే. ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి కారణము కదా. ఇది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకుని ఫిలిస్తీల సర్దారులనందరినీ పిలువనంపించి ఇశ్రాయేలీల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలీల దేవుని మందసమును ఇక్కడి నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకుని వచ్చిరి. అయితే వారు అష్టోదు నుండి గాతునకు దానిని మోసుకుని పోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా, దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీలు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీల దేవుని మందసమును మన యొద్దకు తీసుకుని వచ్చిరనిరి. కాగా జనులు ఫిలిస్తీల సర్దారులనందరినీ పిలువనంపించి, ఇశ్రాయేలీల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టియుండెను. చావక మిగిలియున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను. సమూయేలు మొదటి గ్రంథములోని 5వ అధ్యాయంలో ఉన్న 12 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 4 అధ్యాయములలో 3వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథములోని 6వ అధ్యాయంలో ఉన్న 21 వచనములు. యెహోవా మందసము 7 నెలలు ఫిలిస్తీల దేశమందుండిన తరువాత ఫిలిస్తీల యాజకులను శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా, వారు ఇశ్రాయేలీల దేవుని మందసమును పంపివేయనుద్దేశించిన ఎడల ఊరకయే పంపక ఏ విధము చేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థత నొంది ఆయన హస్తము మీ మీద నుండి ఎందుకు తీయబడకయుండెనో మీరు తెలుసుకొందురనిరి. ఫిలిస్తీయులు మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణ మీదని వారిని అడుగగా, వారు మీ అందరి మీదను
మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక ఫిలిస్తీన్ల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారపు గడ్డల రూపములను 5 బంగారపు పంది కొక్కులను చెల్లింపవలెను. కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడు చేయు పంది కొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతల మీదను మీ భూమి మీదను భారముగానున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకుందరు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలీలు వెళ్ళిపోయిరి కదా. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమును పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసెనని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని ఎడల ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించననియు తెలుసుకొందుమనిరి. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కు రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరుచుచు బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిస్తీన్ల సర్దారులు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. బేత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయుచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బేత్షెమెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఫిలిస్తీన్ల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్ళిరి. 1 సమూయేలు 6వ అధ్యాయము 17వ వచనము నుండి. అపరాధార్థమైన అర్పణగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్టోదు వారి నిమిత్తము 1, గాజా వారి నిమిత్తము 1, అష్కెలోను వారి నిమిత్తము 1, గాతు వారి నిమిత్తము 1, ఎక్రోను వారి నిమిత్తము 1, ప్రాకారము గల పట్టణముల వారేమి పొలములోని గ్రామముల వారేమి ఫిలిస్తీన్ల 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము. నేటి వరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనున్నది. బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బేత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవలెనని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకుని వచ్చిరి. మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకుని పోవలెనని వర్తమానము పంపిరి. ఇంతటితో సమూయేలు 1 గ్రంథములోని 6వ అధ్యాయంలో ఉన్న 21 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములలో 4వ అధ్యాయము సమూయేలు 1 గ్రంథము 7వ అధ్యాయంలో ఉన్న 17 వచనములు. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను.
ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటి ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయంలో ఉన్న 5వ వచనము నుండి. అంతట సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడియున్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. ఎబెనేజరు అనగా సహాయపు రాయి అని అర్థము. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల యొద్ద నుండి పట్టుకునిన పట్టణములు ఇశ్రాయేలీలకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను, వాటి పొలములను ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీలకును అమోరీయులకును సమాధానము కలిగెను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీయు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడి యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. సమూయేలు మొదటి గ్రంథములోని 7వ అధ్యాయంలో ఉన్న 17 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగంలోని 4 అధ్యాయములు సమూయేలు మొదటి గ్రంథములోని 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, 6వ అధ్యాయము మరియు 7వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.